ఏపీలో మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దాని చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ త్వరలో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మధురపూడి, రాజానగరం, దివాన్ చెరువు, సంపత్ నగర్, కడియం మీదుగా ఈ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణతో పాటు రాజమహేంద్రవరం నగర, గ్రామీణ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. మంత్రి నారాయణ ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపమని అధికారులకు సూచించారు. ఈ మేరకు అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. రాజమహేంద్రవరం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ రింగ్ రోడ్డు వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి నగరం విస్తరణకు, రూపురేఖలు మారడానికి దోహదపడుతుంది. గతంలో కడియం, ధవళేశ్వరం, విజ్జేశ్వరం, కొవ్వూరు మీదుగా గామన్ బ్రిడ్జిని కలిపేలా ప్రణాళికలు ఉన్నప్పటికీ ప్రస్తుతం మధురపూడి నుంచి కడియం వరకు మాత్రమే పూర్తి చేయాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఎకరాకు సుమారు రూ.40 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల నగరానికి 5 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారులను కలిపే వాహనాలు నగరాన్ని దాటి వెళ్తాయి. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ భారం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం నగర శివారు ప్రాంతాల్లో 3 జాతీయ రహదారులు ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రధాన ట్రాఫిక్ అంతా దాని మీదుగా మళ్లించబడుతుంది. గతంలో ఉన్న ప్రణాళికలను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.